హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రాజీ గుట్టముక్కల యూట్యూబ్ ఛానల్. నేనైతే షాప్ దగ్గరకొచ్చానండి. ఈరోజైతే షాప్ సర్దడం ఎలా అంతా ఫుల్ డీటెయిల్డ్‌గా మీకు చూపిద్దామనుకుంటున్నాను. అట్లాగే ఒక 2 విషయాలు మా ఆయన గురించి గూడా నేను షేర్ చేద్దామనుకుంటున్నాను. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పర్లేదా లేదో మీరే చెప్పాలండి. ఇంకా చాలా ఎదగాలి మేమైతే. ఎంత కష్టపడుతున్నా మేమెందుకో ఇట్లా అయిపోతున్నాము. మా వారు ఎంత సపోర్ట్ జేస్తారో ఫ్యామిలీకి మాత్రం. చూస్తూ ఉండండి మీరైతే ఈ వ్లాగ్‌లో. ఏదైనా బోర్ కొట్టించాననుకుంటే సారీ. ఒక మిడిల్ క్లాస్ ఏమీ లేని అబ్బాయి గురించి మీకు వాళ్ళల్లో గాని ఎవరైనా ఇట్లా ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుంటారేమో అని నేనైతే చేస్తూ ఉన్నాను. ఇన్స్‌పిరేషన్ తీసుకునే అంత కాదులెండి మరి. నచ్చిద్దేమో అని నేను చెప్తున్నా. ఎవరైనా మాలాగా ఉన్నారేమో అని. అందుకోసం. ఏముందండి రాంగానే వ్లాగ్‌లోకెళ్తే ఇంగా షాప్‌లో అయన్నీ తాళాలు తీసేసుకొని మొత్తం తుడుచుకుంటూ నేనైతే అంట్లు నానబెట్టేసుకొని మా వారొచ్చేసి బండికి అద్దాలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. రోజు ఇంకింతేనండి ఈ క్లీనింగ్ మాత్రం. ఏంది ఫాస్ట్ ఫుడ్ అని ఇట్లా ఉంది షాప్ అనుకుంటున్నారేమో. ఇంతకుముందు షాప్ ఉండేది. షెడ్డు అవన్నీ ఉండేయి. రోడ్స్ ఏసే కారణంగా ఇవన్నీ తీసేశారు గవర్నమెంటు. షాప్ గూడా లాస్ట్‌లో చూపిస్తా చూడండి. వీడియో పెడతా. ఇంతకుముందు ఎలాగుండేదో ఇప్పుడు అందుకు ఇట్లా ఉంది అనమాట. ఇంక మా వారి గురించి అన్నాను కదండీ అది. ఆయనైతే కాలేజీ వరకు ఏమీ ఇబ్బంది లేదు. ఇంటరు చదివాడు. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమో చేశాడు. డిప్లొమో సెకండ్ ఇయర్‌లో డిస్కంటిన్యూ చేసేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి పెరాలసిస్ పక్షవాతం వచ్చింది. ఇంక మిడిల్ క్లాస్ గదండీ! మిడిల్ క్లాస్ అనగూడదు. ఇంకా తక్కువే చాలా. ఇంగ బరువు బాధ్యతలన్నీ ఆ వయసు నుంచే మీద పడిపోయాయన్నమాట. నాకు తెలిసింది నేనొచ్చిన కాడ్నుంచి చెప్పింది నేను చెప్తున్నా. నేను చూసాను గూడా ఈ 10 ఇయర్స్ నుంచి. ఏం చేస్తాడు? ఎంత కష్టపడతాడు? ఇవన్నీ అర్థమైంటదండి. అందుకు డిస్కంటిన్యూ చేసేశాడు. చేసి ఇంగ మా మామయ్యని, మా అత్తమ్మ ఒక్కడేనండి కొడుకు. వాళ్ళ అక్కుండేది. వాళ్ళ అక్క పెళ్ళై పిల్లలు పుట్టినాక కొంచెం బాలేక ఇదయ్యి లేరండి ఇప్పుడైతే. వాళ్ళ పెద్దబ్బాయే మా దగ్గరుండేది. అల్లుడు అంటాను కదండీ అది. నా వీడియోస్ కొత్త వాళ్ళు గాని చూస్తూ ఉంటే వాళ్ళకి తెలీదు. ముందు వీడియోస్‌లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటది. వీలైతే అయి చూడటానికి ట్రై చేయండి టైముంటే. అది. ఇంగ బరువు బాధ్యతలు మీద పడ్డాయన్నా కదండీ! ఇంగ వాళ్ళ నాన్నని చూసుకుంటూ, వాళ్ళ అమ్మని చూసుకుంటూ, వాళ్ళ నాన్నదొచ్చేసి ఇంతకుముందు మసాలా బండి. ఇప్పుడు బండి పెట్టుకున్నాం చూడండి. ఆ బండే ఒక్కటే అనమాట వాళ్ళ నాన్నిచ్చింది మా ఆయనకి. ఇంక ఏమీ లేదండి. ఒక ఇల్లు లేదు. కనీసం ఒక షాపు ఆధారంగా ఏమీ లేదు. ఇంక ఇవన్నీ ఈయనే సంపాదించుకున్నాడు. వాళ్ళని హెల్త్ పరంగా చూసుకుంటూ ఇంకా ఒక ఇల్లు అంటావా, ఇల్లు సగం మధ్యలోనే ఆగిపోయింది. ఒక 2 రూములేసుకొని ఏదో ప్రస్తుతానికి అట్లా ఉన్నాం. ఇన్నాళ్ళు రెంట్ హౌస్‌లో ఉన్నాం. ఇల్లు లేనోళ్ళకి తెలిసిద్దండి ఇంటి బాధలు. ప్రతి నెల వచ్చేసరికి రెంట్ కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఇవన్నీ బాధలు పడి మేమొచ్చిన వాళ్ళమే ఈ కాడికి. ఇంకా మళ్ళీ మా అత్తమ్మకైతే హార్ట్ ఆపరేషన్ నేనొచ్చిన దగ్గర నుంచి హార్ట్ ఆపరేషన్ చేయించాడు ఒక్కడే. మళ్ళీ ఇదేంది కాలు ఈ మోకాలు నొప్పి, ఇంకా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఒక 2 టైమ్స్ వచ్చాయి. ఫస్ట్ సారి తెలియక ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్తే హాస్పిటల్స్ పరంగా అయితే మాకైతే చాలా లక్షల్లో డబ్బయితే అంతా వేస్ట్ అయిపోయిందండి. అన్నీ వడ్డీలకు తేవడం, కట్టడం ఇంకిదే సరిపోయింది మాకైతే. ఈ ఒక 5, 6 సంవత్సరాల నుండి చాలా కోలుకోలేనంత స్థితిలో పడిపోయాం. మేము చేసే ఇంత కష్టానికి ఎందుకు దేవుడా మాకిట్లాంటి పరిస్థితిని తెప్పిస్తున్నావు? ఎందుకు బాగుపడలేకపోతున్నాం? ఎంత కష్టం చేసినా ఇంతేనా మా బ్రతుకులు? ఇంతేనా ఈ రోడ్డు పక్క వాళ్ళయి అనిపిస్తుంది ఒక్కోసారి. కలిసొచ్చే వాళ్ళకే కలిసొస్తూ ఉంటదేమో! మాలాంటి వాళ్ళం ఇంతే ఉండాల్సొచ్చిద్దేమో అనుకుంటా చాలా ఏడ్చుకున్న రోజులు గూడా ఉన్నాయి. ఎన్నో కష్టాలు, బాధలు పడ్డ రోజులైతే ఇంకా మస్తు ఉన్నాయి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీకైతే అనుకుంటున్నా నేనైతే. నాకు ఏదన్నా బోరింగ్‌గా అనిపిస్తే గానీ ఏ సారీ అండి. ఇంగ ఈ హాస్పిటల్ పరంగా ఇంత నష్టమైపోయి మేము లాస్ట్ టైము ఇంగ చేతగాక గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఎళ్ళామండి. కిడ్నీ ఇన్ఫెక్షన్ సెకండ్ టైమ్ వచ్చినప్పుడు. అప్పుడు, అప్పుడు తెలిసిందనమాట. ఇంక ఏదైనా సరే ఈసారి దేవుడి మీద భారమే. ఆ! ఏదన్నా సరే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్‌కే ఎళ్ళాలి. చాలా మేలుకున్నాం ఇప్పటికన్నా. లేకుంటే ఇంకా ఎంత డబ్బులు వేస్ట్ అయిపోయాయో దేవుడా అనిపిచ్చింది. ఇంగ షాప్ విషయానికొస్తే, ఇంటి విషయానికొస్తే ఇల్లేమో సగం మధ్యలో ఆగిపోయింది.
మేమేం బాగుపడాలంటే పెద్ద పెద్ద బిల్డింగులు అవి కాదండి. రేకులిల్లయినా ఉండటానికి శుభ్రంగా షాప్ కూడా కొంచెం ఇంతకు ముందులాగా కొంచెం షెడ్డేసుకొని బందోబస్తుగా చేసుకోవాలనేది ఇంకా మా ఆశ. పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద హోటళ్ళు కట్టాలనేది అదేమి లేదండి మాకైతే. ఇంత తక్కువున్నాం కాబట్టి ఏదన్నా కొంచెం బాగుపడాలని ఇంకిదేనండి. పిల్లలైతే ముగ్గురు ఎందుకని ఇలాంటివి గూడా డౌట్ రావచ్చు మీకు. మా ఆయనకి సపోర్టింగ్ లేదండి. అందుకు వాళ్ళే ఉంటారులే ఏం కాదులే ఇంక అని అందుకోసము వాళ్ళు ముగ్గురు వాళ్ళే ఉంటారు. పిల్లలు లేకుండా బలం లేకుంటే బాగోదండి అందుకు. అందుకు మళ్ళీ జనాలకి లేదు గానీ తినటానికి మళ్ళీ ముగ్గురు పిల్లలా మీకెందుకు విషయాలన్నీ చాలా డౌట్‌లొస్తాయి. పిల్లలు లేని వాళ్ళకి తెలిసిద్దండి ఆ బాధేందో సపోర్టింగ్ లేని వాళ్ళకి పెద్దయినాక. మా ఆయన ఒక్కరే అయ్యుండి నేను చాలా బాధలు పడ్డానండి. ఎవరైనా అన్నాతమ్ముళ్ళు ఉన్నా బాగుండు. కొంచెం ఫైనాన్షియల్‌గా గానీ, పేరెంట్స్ పరంగా గానీ చూసుకోవడానికి ఇంట్లో ఏదన్నా అకేషన్ గానీ వస్తూ పోతూ ఉండేవాళ్ళు. మేమైతే ఇంకా ఒక్కళ్ళమే. ఎక్కడికి ఎళ్ళేది లేదు, వచ్చేది లేదు. పిల్లలకి సెలవులనే గానీ ఇంగెప్పుడు ఇంట్లోనేనండి. వాళ్ళు చాలా ఫీలవుతారు అందుకోసం. ఇదిగోండి ఇంకా వ్లాగ్‌లోకెళ్తే షాపంతా సర్దుకున్నాం. నైట్ అయిపోయింది. బిజినెస్ 6, 7 నుంచి రన్ అయితుంటదనమాట. ఈ మధ్య నేను గూడా కస్టమర్స్‌కేయడం ట్రై చేస్తూ ఉన్నా. ఒక 2, 3 ప్లేట్లయితే ఆర్డర్ వేసేస్తానండి. అది అనమాట. మాలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తారని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత పనిలో గూడా పిల్లలు, షాప్ ఇంత పనిలో గూడా యూట్యూబ్ ఏదో కొంచెం నాకు హెల్ప్ అవుతదని ట్రై చేస్తూ ఉన్నా. పిల్లలు చూడండి ఇంగ అక్కడే నైట్ 10:30, 11 అవుతుంది. అక్కడే నిద్రొచ్చి పడుకున్నారు. మా బుడ్డోడైతే మాకు చాలా హెల్ప్ చేస్తాడు. "అదిదా నాన్న, ఇదిదా నాన్న" అంటే, పిల్లలు గూడా మాకు దేవుడా తండ్రి చాలా సాయం చేస్తున్నావయ్యా! వాళ్ళని కాస్త ఏడిపించకుండా ఏదో అట్లా ఉండేటట్టు విసిగించకుండా ఉంటారు. అందుకు చాలా థాంక్స్ అనిపిచ్చిద్ది. ఇదిగోండి ఇంతకుముందు షాపయితే ఇలా ఉండిద్ది. జేసీబీ వచ్చి కొట్టేసిద్ది. బాగుంటే బండలేసుకొని ఇంగా అంతా శుభ్రం చేసుకుందాము అనుకున్నాము. అంతలోకి ఇలా అయిపోయింది. అందుకేనండి షాప్ పడేసినప్పుడైతే చాలా బాధనిపిచ్చేసింది. షాపంతా ఉప్పదీయడానికి గూడా ఒక 2 రోజులు పట్టింది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఈ వీడియో గురించి నేను చెప్పదగిందేందంటే, పేరెంట్స్‌ని జూసుకుంటూ చదువు గూడా ఇష్టమండి ఆపేశాడు. ఇంకా ఇంత షాపని, ఇల్లని ఏదో ఉండటానికి ఆయనకు చేతనైంది సంపాదించుకున్నాడు. ఇలాగే మేము ఇంకొంచెం ఎదగాలని మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. కాస్త సపోర్ట్ చేస్తారని, ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి.